సోషల్ మీడియా వినియోగం పెరగడంతో అదే స్థాయిలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం, ప్రేమ పేరిట వల విసురుతున్నారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో చాటింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు. అనంతరం తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తూ బాధితుల నుంచి అందని కాడికి దోచేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు స్పందించొద్దంటూ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆకర్షణీయమైన ఫోటోలతో అందంగా ముగ్గులోకి దింపుతారు. 4 ఆకట్టుకునే మాటలతో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిలువున ముంచేస్తారు. ఒక్క బలహీనమైన క్షణంలో చేసిన పొరపాటును బలమైన ఆయుధంలా మార్చుకుని అందిన కాడికి దోచేస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల మాటున వల విసిరి కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న జీవితాలను ఒకే ఒక్క ఫోన్ కాల్ తలకిందులు చేస్తోంది. సంతోషాన్ని మాయించేసి మనోవేదనకు కారణమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. అర్ధరాత్రి వేళ వాట్సాప్కు వచ్చిన వీడియో కాల్కు స్పందించారు. అట్నుంచి నగ్నంగా మారిన యువతి తమ సంభాషణ రికార్డ్ చేస్తుందని గ్రహించలేకపోయారు. మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే ఆ వీడియోలను పూర్ణ వెబ్సైట్లో ఉంచుతానంటూ బెదిరించి 2 లక్షలు కాజేశాడు. రెండోసారి మరో 10 లక్షలు కావాలనడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్స్, సామాజిక మాధ్యమాల్లో కిలేడీలు విసిరే వలకు చిక్కుతున్న వారిలో అధిక శాతం రెండో పెళ్లికి సిద్ధమైన వారు, వివాహేతర బంధాలకు అలవాటు పడిన వారే ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న విశ్రాంత ఉద్యోగులు బాధితుల జాబితాలో ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చాలా మంది బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అకస్మాత్తుగా అధిక రక్తపోటుకు గురైనప్పుడు అసలు విషయం వెలుగు చూస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే 13 నుంచి 14 సెక్స్టార్షన్ కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో ఉండేవారిని లక్ష్యంగా చేసుకుని మాయిగాళ్లు వల విసురుతారు. వెబ్సైట్లు, యాప్లను అడ్డాగా మార్చుకుని కొందరు యువకులు, మహిళలు సెక్స్టార్షన్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డేరింగ్ యాప్ల్లో అందమైన ఫోటోలు ఉంచి ఆకర్షిస్తారు. ఆసక్తి చూపిన వారితో గంటల తరబడి చాటింగ్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పంపుతూ మరింత దగ్గరవుతారు. అకస్మాత్తుగా ఫోన్ చేసి తాము ప్రమాదంలో చిక్కామంటూ లక్షలు గుంజుతారు. కొన్నిసార్లు తమను పోలీసులు పట్టుకున్నారని విషయం బయటపెడితే పరువు పోతుందంటూ బురిడీ కొట్టిస్తారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేరింగ్ యాప్స్ ఇవే మాయిగాళ్లకు అసలైన అస్త్రాలు. ఫ్రెండ్షిప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ప్రొఫైల్ పేరుతో అందమైన చిత్రాలు, ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. తమ రిక్వెస్ట్కు స్పందించగానే చాటింగ్ చేస్తారు. అనంతరం వారి సామాజిక హోదా, వయసు తదితర విషయాలను ధృవీకరించుకుంటారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్ ఫోన్ కాల్ చేసి గంటల తరబడి మాట్లాడతారు. ట్రాప్లో పడ్డట్టు నిర్ధారణకు వచ్చాక ప్లాన్ను అమలు చేస్తారు. వాట్సాప్లో నగ్న వీడియో కాల్ చేసి చూస్తున్నట్లు స్క్రీన్ రికార్డింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసి 20,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటారు. ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో ఆ నగ్న వీడియోలను పెడుతున్నారు. అయినా వినకపోతే సెల్ ఫోన్ జాబితాలోని మహిళలకు ఆ వీడియోలను పంపుతారు. మీ సోదరుడితో లేదా స్నేహితుడితో కలిసి మీరు నగ్న వీడియోలు చూస్తున్నారంటూ మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తామంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్కు స్పందించవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సో బీ అలర్ట్.